నేను వచ్చేసి దుబాయ్లో ఉన్నానండి. ఎప్పటి నుంచో నా కల అండి, మంచి కెమెరాలు, మంచి ప్రొఫెషనల్ సెటప్ అయితే కొనుక్కోవాలని. ఈ 2026 సంవత్సరం ఇప్పుడైతే నాకు కుదిరింది. ఈ దుబాయ్ వచ్చి ఇక్కడ షాపులు అన్నీ కూడా నేను తిరిగి ఎక్కడ ప్రైస్ తక్కువ ఉందా అని కంపేర్ చేసుకున్నాను. ఇతను మీలో చాలా మందికి తెలిసే ఉంటాడు. ఇతని పేరు హనీఫ్. ఇక్కడే దుబాయ్ మీనా బజార్లో అయితే డిజీ హబ్ అనే షాప్ పేరుతో ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా అమ్ముతూ ఉంటారండి. చాలా మంది యూట్యూబర్లు వీళ్ళ షాప్కి వచ్చి ఎలక్ట్రానిక్స్ కొనుక్కొని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. దానికి గల రీజను ఇతను తక్కువ ప్రైస్కి ఇస్తున్నాడని కాదండి, మంచి ప్రైస్కి ఇస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి చూసుకోండి. ఇతనికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ యొక్క పవర్ ఏంటో తెలుసా అండి. ఒక యూట్యూబరు వాళ్ళ షాప్కి వచ్చి వాళ్ళ దగ్గర మొబైల్ కొంటే వాళ్ళ షాప్ ఆటోమేటిక్గా ప్రమోట్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీరు కూడా అదే షాప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి వ్యాపారం అయితే పెరుగుతుందండి. కాబట్టి ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ వెళ్తే వాళ్ళైతే వదులుకోరండి. నాకైతే ఒక అద్భుతమైన డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. నాకు ఎంత ఇచ్చారు ఏంటనేది వీడియో చివరిలో చెప్తాను. ఆ రీజన్ పైనే వాళ్ళ షాప్కి వెళ్ళి ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడం జరుగుతుంది. ఈ అంబాజ్ అనే కాంప్లెక్స్ ఉంది కదా, ఇక్కడ డ్రీమ్ సిటీ అని ఉంది కదా, దీని ఎదురుగానే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ డిజీ హబ్ అని ఉంది కదా, ఇదే అండి మనోడి షాపు. హై బ్రో, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. మీకు స్టార్టింగ్లోనే చెప్తున్నాను, దుబాయ్ వస్తే ఖచ్చితంగా మీనా బజార్ వస్తారు ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి. ఫస్ట్ 4-5 షాపులు తిరగండి, తర్వాత ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడికే వెళ్ళండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది నైట్ టైము. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బ్రో, ఈ టైంలో వీడియో తీయడానికి అనుమతించినందుకు. మామూలుగా అయితే ఈ టైంకి షాప్ క్లోజ్ రైట్? దిస్ టైం 12 o'clock maximum time. 12 o'clock మన కోసం ఉన్నారండి. ఎందుకంటే ఈ టైంలో వచ్చామంటే మనకి ప్రశాంతంగా అన్నీ చూపిస్తారు, మీకు వీడియో తీసి చూపించడానికి కూడా బాగుంటుంది. అదే పగలు వస్తే కస్టమర్లు చాలామంది వస్తారు, మనకి వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు అంతే. ఇప్పుడు మనోడి షాప్కే రావడానికి రీజన్ ఏంటంటే, మనోడి షాప్లో ఏంటంటే అన్నీ దొరుకుతున్నాయి నాకు. ఇప్పుడు నేను మైక్ కొనాలనుకుంటున్నాను, మైక్ ఎక్కడే దొరుకుతుంది. కెమెరా కొనాలనుకుంటున్నాను, కెమెరా ఎక్కడే దొరుకుతుంది. ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, ఐఫోన్ కూడా ఎక్కడే దొరుకుతుంది. ఎప్పటి నుంచో ఈ ఐఫోన్ తీసుకుందామని కల, కోరిక బ్రో. ఐఫోన్ 17 Pro Max ఆరెంజ్ నా ఫేవరెట్ కలర్. లక్కీగా అదే రిలీజ్ చేశారు. 1 TB వేరియంట్ ఇవ్వండి బ్రో. 1 TB అవైలబుల్. ఓకే. సో ఇంతకీ ఇప్పుడు కొంటున్నా కదా ఎలక్ట్రానిక్స్, చాలా రేట్లు చాలా ఖర్చుతో కూడుకుందండి. మరి ఇన్ని డబ్బులు నాకు ఎక్కడే అంటే, నాకు యూట్యూబ్ పేమెంట్ $4,000 అయితే వచ్చిందండి పోయిన నెల. ఎందుకంటే నేను 20 దేశాల యాత్ర అని చెప్పి తీస్తూనే ఉన్నాను గ్యాప్ లేకుండా. దాని ప్రతిఫలం ఏంటంటే నాకు ఈ రూపంలో వచ్చింది. నాకు ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. అది నాకు పోయిన నెలే ఇంత పేమెంట్ రావడం ఫస్ట్ టైం. సో ఆరెంజ్ ఉంది, సిల్వర్ ఉంది, అండ్ దిస్ వన్ బ్లూ కలర్ కూడా ఉంది. సో ఆరెంజ్ తీసేసుకుందాం అండి. సో ఆరెంజ్ ఓకే బ్రో. ఆరెంజ్ చివరిలో ఇప్పుడు మొత్తం ఏమేమి తీసుకుంటున్నానో మొత్తం తీసుకొని చివరిలో మీకు అన్బాక్సింగ్ అన్నీ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ అండి. నాకు డ్రోన్ ఒకటి కావాలి. చిన్న డ్రోన్ అయితే బాగుంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. Neo 2 DJI Neo 2 వాడు కొత్తగా రిలీజ్ చేశాడు చిన్న డ్రోన్. This is with the remote, this is without remote but a 3 battery. There is coming only drone also. ఓకే. ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే, ఇంతకు ముందు రిలీజ్ అయిన డ్రోన్ Neo 1 అది వచ్చేసి 4K 30 ఫ్రేమ్స్లోనే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది అనుకోండి 4K 100 ఫ్రేమ్స్లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అంటే దగ్గర మనకి DJI Mini 4 Pro ఏదైతే ఉందో పాతది, అంటే డ్రోన్లు వాడే వాళ్ళకి ఐడియా ఉంది, దాంతోపాటు క్వాలిటీ వస్తుంది. సో బాగుంది, చూస్తానికి బాగుంది, రేపు వాడితే ఎలా ఉండిద్దో. సో దీంట్లో వచ్చేసి 3 రకాలు. ఒకటి వచ్చేసి ఉత్త డ్రోను, ఇంకొకటి వచ్చేసి 2 బ్యాటరీలు వచ్చేది దీంట్లో కాంబో. మనం 2 బ్యాటరీలు వచ్చేది తీసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి రిమోట్ కంట్రోల్తో పాటు రిమోటు, డ్రోను, 2 బ్యాటరీలు. సో ఓకే, దిస్ వన్ ఈజ్ ఓకే బ్రదర్. చివరిలో రేట్లు చెప్తాను. We have all drones, they different big category, thermal, 40, everything we have. Insta360 X5 కొత్త మోడల్. X5 this one. Okay. దీంట్లో అడ్వెంచర్ కాంబో యూ డోంట్ హ్యావ్ కాంబో బ్రో? Combo, essential combo very shortage. In this market very shortage. I was sold out yesterday. Okay, this is only camera. This is only camera. Okay. సో Insta360 X5 అండి, కొత్తగా రిలీజ్ అయింది. తెలుసు కదా 360 డిగ్రీ కెమెరా. దీంతో ఇన్స్టాలోనే అండి టాప్ 360 డిగ్రీ కెమెరాల ప్రకారం. ఇప్పుడు దీంట్లో మనకేం యాక్సరీస్ రావట్లేదు కాబట్టి మెయిన్ బ్యాటరీ అయితే ఇస్తాడు, కెమెరా ఇస్తాడు. దీనికి ఇన్విజిబుల్ స్టిక్ అని ఒకటి ఉంటుంది. Bro, can I get invisible stick? Invisible stick, there are so many types. You can go for this one. And we have like see carbon fiber 3 meter stick and a long one, different models, different price. If some people are don't have any budget for drone, they can make a fake drone.
like a 3 carbon 3 meter stick. రకరకాలు ఉన్నాయి స్టిక్లు, ఇన్విజిబుల్ స్టిక్లు. అంటే మనం ఇన్స్టా 360 కెమెరాలు చూస్తుంటారు, ఈ స్టిక్ పెట్టినట్టు స్టిక్ మనకు కనపడితే మనమే రికార్డ్ అవుతాం అనమాట. రకరకాలు ఉన్నాయి. మనకి జాలే అండి బేసిక్, ఎందుకంటే లైట్ వెయిట్ ఉండాలి, మనం ఈజీ క్యారీ చేసేటట్టుగా ఉండాలి. Bro, which one you selected? That one? Yeah, this one is okay, bro. And next one is any accessories you want? Any accessories this one you want? Do you have any accessories? Yeah, we have like a... I have zero knowledge, brother. You suggest me if that is worth, I will from definitely. Lensguard available. Okay. Lensguard is... There is a 2 type of Lensguard. It's a premium and normal. This is premium? Premium Lensguard, it's a scratch proof one. Okay. And waterproof also. Okay. This one premium and this is a standard normal. ఓకే. ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా 2 రకాలు అంటండి. ఒకటి మంచిది, గీతలు ఏం పడవ, బాగుంటుంది అంట, వాటర్ ప్రూఫ్. ఇది వచ్చేసి నార్మల్ అంట. మంచిదే తీసుకుందాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. అండ్ వాట్ ఎల్స్ యూ వాంట్ ఎనీ మైక్ కనెక్టింగ్? మర్చిపోయి మైక్. దీనికి ఇన్స్టా 360కి మనం మామూలు ఇప్పుడు నేను వాడుతున్న ఈ మైక్ అయితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుందండి. దీనికి సపరేట్ మైక్ ఉంటుందంట. ఓకే బ్రదర్, గివ్ మీ. వీ హ్యావ్ దిస్ 2 type with connector and without connector we have. Which one you want? Okay. You can choose. This one I can use only for Insta 360. Yeah. But this one I can use both mobile phone and this. Mobile phone C type, any mobile phone you can use. And this one. This one no need to connect with the wire, no need adapter, nothing. Directly connect with the application. Okay, super. I take this one, bro. This one. ఎందుకంటే మనకి ఇది అనుకోండి సెకండరీ, దీనికి వాడొచ్చు, మొబైల్కి ఫోన్కి వాడొచ్చు. ఓకే. ఇంకా ఐ నీడ్ అండ్ అనదర్ మైక్ ఆల్సో, DJI mic 3. There is a new mic, DJI mic 3. 36 bit I think. Yeah, 36 bit. ఇది ఒక మంచి మైక్ అండి. మంచి ఆడియో రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు DJIని కొట్టింది ఏది లేదన్నమాట మైకుల్లో. సో ఇదైతే ఒకటి ఉండాలి. ఓకే. దిస్ వన్. అండ్ ఇంకోటి కెమెరా, DJI Action 6 Pro. Action 6 nice camera. This is a new one, 1.1 inch sensor camera. Low light, చాలా బాగుంటుంది. యా, చాలా బాగుండిద్ది ఇది. DJI Action 6 అని సూపర్ కెమెరా అండి. ఈ మధ్యకాలంలో చాలామంది క్రియేటర్స్ వాడుతున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని విన్నాను. రాబోయే రోజుల్లో కుదిరితే ఒక వీడియో చేద్దాం దీనిపైన. ప్రస్తుతానికి తీసుకుందాం Action 6. సూపర్ కెమెరా. ఇవన్నీ చూస్తుంటే ఏంటో నోరు ఊరిపోతుంది, కానీ తెలియలేంగా. యూ అండర్స్టాండ్ తెలుగు, రైట్? I can understand. 50% I speak only. ఇంకేం తీసుకుందాం? మనకి మెయిన్ అండి వీడియోలో ఎడిటింగ్ చేయడానికి మంచి హెడ్సెట్ అయితే ఒకటి ఉండాలి మనకి, క్లియర్గా మన ఆడియో అదంతా విని చేసేటట్టుగా. బ్రో, సోనీ M6 లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ వన్ బ్లాక్ కలర్. దిస్ వన్. యా, టేక్. ఇదిగోండి, ఇది బెస్ట్ హెడ్సెట్ అనమాట. నాయిస్ క్యాన్సిలేషను మనం ఓన్లీ ఎడిటింగ్ అని కాదండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎటైనా మనకి ప్రశాంతత కావాలి, నాయిస్ క్యాన్సిలేషను. అలాగే మనం జిమ్లో వర్కౌట్స్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు మల్టీపర్పస్ కింద దేనికైనా వాడవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే నేను నా మొబైల్ ఫోన్కి ఎప్పుడైనా మొబైల్ ఫోన్తో వీడియో తీయాలంటే, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, మొబైల్ ఫోన్ అవసరం ఉండదు, బట్ మొబైల్ ఫోన్తో వీడియో తీయాలంటే గింబల్ ఉండాలండి. విచ్ వన్ ఈజ్ లేటెస్ట్ మోడల్ బ్రో? DJI Osmo Mobile 8. This is Osmo 7. Okay. ఇది Osmo 7. This Osmo 7P. లాస్ట్ ఇయర్ మోడల్. Osmo 7P కూడా లాస్ట్ ఇయరే. సేమ్ టైమ్ రిలీజ్ మోడల్ Osmo 8. ఇది నేను ఇంత ముందర వాడిందండి. ఇది నాకు అంత నచ్చలా, ఎందుకంటే ఈ మోటార్లు ఏవైతే ఉన్నాయో పాడైపోతున్నాయండి. ఇప్పుడు ఇది కూడా చెప్పలేము, లేటెస్ట్ రిలీజ్ అయింది Osmo 8 అని 360. ఇదేంటంటే గింబలు ఒక లెవెల్ వరకే తిరిగిద్ది అనమాట, ఇటు కానీ ఇటు కానీ. ఇది వచ్చేసి మొత్తం చుట్టూతో రౌండ్ తిరిగిద్ది. ఎప్పటి నుంచో ఇట్లాంటి మోడల్ ఒకటి రిలీజ్ అయితే బాగుండు అనుకున్నా, DJIలో రిలీజ్ అయింది. అదొకటి డైరెక్ట్గా ఇది సెన్సార్ ఒకటి ఇస్తున్నాడు కింద, మీరు చూస్తున్నారు కదా. ఇదేంటంటే మన ఫేస్ అదంతా ట్రాక్ చేస్తుంది. ఇంతకు ముందర Osmo 7P అయితే కనుక వైర్తో అటాచ్ చేయాలండి. దీనికి కూడా సెన్సార్ ఇచ్చాడు, వైర్తో అటాచ్ చేయాలన్నమాట. బట్ దీనికి యాపిల్ డాక్ అని ఒకటి సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా మనం ఐఫోన్ NFCతో కనెక్ట్ చేస్తే చుట్టూతో తిరిగేసింది, మన ఫేస్ ట్రాక్ చేసింది. బాగుంది. ఇది కూడా కుదిరితే ఒక రివ్యూ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇండియాలో నాకు పని ఇదే అనుకుంటా, అన్నిటి మేము రివ్యూస్ చేయడం. సూపర్. సో లేటెస్టే తీసుకుంటున్నాను Osmo 8. Osmo 8 too much. So this is enough bro for traveling? Yeah. I need anything? Do I need anything? No. This is enough for you brother. ఇంకా చాలే అండి ఇది. ఇంకా పోతే దీనికి రిమోట్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, అది ప్రస్తుతానికి తీసుకోవట్లేదు.
రిమోట్ కంట్రోల్, డూ యూ హ్యావ్ RC2? RC2 also available. Can you show me? Like ఉదటి వచ్చా అది ఇప్పుడు ఎందుకు కొనట్లేదంటే ఏం లేదండి, ఇక్కడతో బడ్జెట్ ఎప్పటికీ పెరిగిపోయింది. ఇది రిమోట్ కంట్రోలు. సో ఇది కొందామంటే ప్రస్తుతానికి డబ్బులు లేవండి. ఇది అంతా మన డబ్బుల్లో 32,000 ఏం పడుతుంది, చాలా ఎక్కువ రేటు. కాబట్టి ఇది స్కిప్ చేసేస్తున్నాను. ఇది ఏంటంటే నాకే డబ్బులు ఉన్నప్పుడు తర్వాత కొనుక్కుంటా. ప్రస్తుతానికి ఇది నేను నా మొబైల్లో DJI Fly అనే యాప్ ఉంటుంది, దాంతో కనెక్ట్ చేస్తే ఎగరేస్తాను. అదే ఇది ఉందనుకోండి, ఒక 3-4 కిలోమీటర్లు ఎగరేయచ్చు, 3-4 కిలోమీటర్స్ ఈజీలీ ఫ్లై. 3 to actually 8 kilometer, 10 kilometer support, and depend on drone. It's a will support like 8, 10, 4, 6, 8 depend on drone. ఓకే, ఇది ఉంటే బాగుంటుందండి, బట్ ఇది ఉంటే ఎక్కువ ఫ్లై చేయొచ్చు. ప్రస్తుతానికి మొబైల్తోనే వాడేసుకుందాం. ఇది వద్దులే ఇప్పుడు. మొత్తానికి ఓపెన్ చేయబోతున్నాను. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను. iPhone 17 Pro Max ఆరెంజ్ కలరు, 1 TB వేరియంట్. ఫస్ట్ టైం ఐఫోన్లో 2 TB వేరియంట్ కూడా రిలీజ్ చేస్తారండి. అది రేట్ ఎక్కువ ఉంది. 1 TB సరిపోద్ది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసే ముందు మనం ఇది ఐఫోన్ ఒరిజినలా డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలంటే, దీని వెనకమాల IMEI నెంబర్ ఉంటుంది ఐఫోన్కి. ఈ IMEI నెంబర్ వచ్చేసి మనం యాపిల్లో వెబ్సైట్ ఉంటుందండి, మనం గూగుల్లోకి వెళ్ళి యాపిల్ వారంటీ చెక్ అని కొట్టాలండి. ఇట్లా వెబ్సైట్ అయితే ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి, డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఎంటర్ సీరియల్ నెంబర్ అని అడుగుద్ది. ఈ బాక్స్ వెనకమాల ఏదైతే ఉందో ఇదే టైప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా వచ్చింది చూడండి, iPhone 17 Pro Max నాన్ యాక్టివేటెడ్. అంటే ఇంకా ఈ ఫోన్ మనం ఓపెన్ చేసి ఆన్ చేయలేదు. ఈ ఫోన్ నేను ఎప్పుడైతే ఓపెన్ చేసి ఆన్ చేస్తానో ఇదే సీరియల్ నెంబర్ అప్పుడు కూడా మీకు కొట్టి చూపిస్తాను. ఏం చూపిస్తుందో చూడండి. ఇప్పుడు ఏమని చూపిస్తుంది, నాన్ యాక్టివేటెడ్, అంటే ఈ ఫోన్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఈ యాపిల్ ఫోన్లో ఓపెన్ చేయడం చాలా ఈజీ అండి. వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి ప్లాస్టిక్ ఏం వాడకూడదని చెప్పి మొత్తం పేపర్లే వాడుతున్నారు. జస్ట్ మనం పేపర్ ఇట్లా లాగేసేయడమే, 2 పేపర్లు 2 సైడ్లు. నెక్స్ట్ జస్ట్ ఇట్లా అంటే దిగిపోద్ది, అది వచ్చేసింది. ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్న iPhone 17 Pro Max. అసలు మామూలుగా లేదుగా. సూపర్ ఉందండి నిజంగా, చేతిలో పట్టుకుంటే లైట్ వెయిట్ ఉన్నట్టుంది, చాలా బాగుంది. ఆన్ చేసేద్దాం. యాపిల్ వచ్చేసింది, యాపిల్ లోగో. మొబైలు స్టార్ట్ అయిపోయింది, ఇట్లా వచ్చిందండి. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాంలే వీడియోలో. ఇంకా వీడియో యాపిలోడ్ ఇచ్చేది బ్రీడెడ్ కేబుల్, ఒరిజినల్ కేబుల్ అనమాట. Type-C to Type-C, Type-C to Type-C బ్రీడెడ్ కేబుల్. అలాగే పిన్ ఒకటి ఇచ్చారండి సిమ్ కార్డ్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి. అదే మనం దీంట్లో రకాలు ఉన్నాయండి, జపాన్ వేరియంటు, US వేరియంట్ అని 2 రకాలు ఉంటాయి. దాంట్లో అయితే మనకి పిన్ ఎవరు, ఎందుకంటే అది మనకి ఈ సిమ్తో వస్తుందండి. అంటే ఇక్కడ మనకి సిమ్ ట్రే ఏమి ఉండదు. ఇప్పుడు మనం తీసుకుంది వచ్చేసి హాంకాంగ్ వేరియంట్, అంటే దీంట్లో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు ఒక్కసారిగా హాంకాంగ్ వేరియంట్లో. అదే అమెరికా, జపాన్ తీసుకుంటే ఉండదు. అందుకని ఇదేంటంటే ఈ వేరియంట్లో మనకి ఇది పిన్ అయితే ఇస్తాడు. ఇప్పుడు మనం ఇది మొబైల్ ఆన్ చేసాం కదా, ఎప్పుడైతే మనం వైఫైతో కనెక్ట్ చేసి ఇంకా ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో బాక్స్ వెనక ఇది కొడితే మనకి యాక్టివేటెడ్ అని వస్తుంది. మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నేను వాడే ఓల్డ్ ఫోన్ ఏదైతే ఉందో అండి, ఇది నా ఓల్డ్ ఫోను. దీంట్లో డేటా మొత్తం దీంట్లోకి రావాలి, కంటిన్యూ అదే చూపించేస్తుంది మనకి. సెటప్ కొట్టేం కాదు, ఫేస్ ఐడినా ఓకే, కనెక్ట్ అవుతుంది. స్కాన్, మొత్తం ఈ ఫోన్లో ఉన్న డేటా మొత్తం మనకి ఈ ఫోన్లో యాజ్ టీజ్గా వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ eSIM ఆల్సో. ఇదిగోండి ఐఫోన్ నేను వాడుతుంది, దీంట్లో డేటా మొత్తం 600 GB ఉంది డేటా. దీంట్లో డేటా మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 5 గంటల టైం అయితే చూపించిందండి. అప్పటి వరకు నేను ఈ ఫోన్ కదిలియడానికి లేదు. మీకు దీంట్లో ఎప్పుడు యాక్టివేటా నాన్ యాక్టివేటా వేరే దాంట్లో చూద్దాం. నౌ దిస్ ఈజ్ యాక్టివేటెడ్ రైట్, యూ హ్యావ్ మొబైల్ ఫోన్. When you connect with the Wi-Fi, it is already activated.
కెన్ యూ గివ్ మీ యువర్ మొబైల్? ఐ విల్ చెక్ ఆన్ IMEI నెంబర్ అగైనా. మనకి ఆయన స్క్రీన్ గ్లాస్ కూడా పైన ఫ్రీగా వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అది బ్లూ బబుల్ బ్రాండ్ అంటండి. నాకు వద్దులేండి అని చెప్పాను అప్పటికి. ఆయన ఇంకా తీసుకో బ్రో అని చెప్పి ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మొబైల్కి స్క్రీన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. Actually in online it's showing like 99 dirhams. దట్ మీన్స్ 2,500 రూపీస్ అప్రాక్స్. 99 100 2600. ఓకే, 2,600 అంటది. Very good screen. I'm also using same one. ఓకే, And this is very easy to installation. See? ఓ Remove. డన్. యూ కెన్ జస్ట్. Yeah, remove. అరే నేనే వేసా స్క్రీన్ కార్డు. You are putting your నో బబుల్స్ బ్రో. No bubbles. If it is coming bubbles, I will. Okay. బా భలే ఉందండి క్వాలిటీ. ఇంకా పౌచ్ ఒకటి కొనుక్కోవాలి. కొందాం, మంచి పౌచే కొందాం. ఇంత రేట్ పెట్టి కొన్నాం ఇంకా మొబైల్. You want original pouch? We have. డూ యూ హ్యావ్? కెన్ యూ షో మీ? In Apple Store lo kanandi. Ivar avutama pedalla. In Apple Store it's like a 219. ఓ That's all. సౌండ్. MagSafe supported. But also you have to show. Coding, huh? సూపర్ బ్రో. ఓకే, Keep it up. నో బ్రో. Why? యూ కెన్. Good idea. ఐ విల్ బై చీపర్ వన్ దెన్. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తుంది మొత్తం మనకి ఎప్పుడు వారంటీ స్టార్ట్ అయింది ఏంటనేది. ఇందాక ఎట్లా చూపించింది, ఇప్పుడు ఏం చూపిస్తుంది అది. ఈ విధంగా అయితే మనకి చూపించాలండి. ఈ దీంట్లో ఉన్న సీరియల్ నెంబరు, ఈ ఫోన్లో ఉన్న సీరియల్ నెంబరు 2 ఒకటి. చూసారు కదా? సో అది ఈ విధంగా అయితే చూపించాలి మనకి. అప్పుడే అది జెన్యూన్ పీస్ అని అర్థం. Sometimes Apple Store Sunday. ఇదేంటంటే సండే, ఇప్పుడు సాటర్డే అట్లాగా ఏంటంటే వాళ్ళు యాపిల్లో అప్డేట్ చేయరు. అంటే అప్పుడు కొంచెం లేట్ అయ్యింది చూపించడానికి అంటున్నారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకైతే ఇప్పుడే వెంటనే అయిపోయింది. ఇప్పుడు టైము 1 అవుతున్నా కానీ ఇప్పుడు మనకి చూపిస్తుంది అప్డేట్ అయినట్టు. నైస్ బ్రో. Yeah, because you are showing like this now. That's why I'm. Yeah, some people are come. కొంతమంది వచ్చి ఏంటి నాకు యాక్టివేట్ అవ్వాలా, మీకు యాక్టివేట్ అయిందని అంటారు. ఇది 3 గంటలు పట్టిద్ది అంటుంది. నాకు తెలిసి ఇంకా బ్రదర్ దగ్గర నా మొబైల్ పెట్టి రేపు పొద్దున్నే వచ్చి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం చూసేసాం కదా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు. మనకు అలాగే వద్దు అన్నప్పటికి కూడా చాలా ఇచ్చాడండి మనకి. ఈ పౌచ్ కూడా ఫ్రీగా ఇచ్చారు, ఈ పైన గ్లాస్ కూడా వేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా ఐ డోంట్ వాంట్ దిస్ గిఫ్ట్స్ బట్ యూ గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకున్నానంటే అండి, నాకు చాలా డిస్కౌంట్ ఇచ్చాడు బ్రో. ఇంకా అడగడం నాకు ఇష్టం లేదనమాట, కానీ అతనే ఇంకా మొహమాటం చేసి మరీ ఇస్తున్నాడు. చివరిలో చెప్తాను నాకు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత ప్రైస్ పడింది ఏంటనేది. అలాగే మిగతా వస్తువులన్నీ కూడా ఇక్కడే అన్బాక్సింగ్ చేసి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ దుబాయ్లో కొంటున్నాను కాబట్టి ఇక్కడే వారంటీ వస్తుందంట. ఇండియా వెళ్తే రాదంటండి. ఒక ఐఫోన్ మాత్రం గ్లోబల్ వారంటీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారంటీ వస్తుందంట. మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాగే చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడే మార్చుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రేట్లు ఎంతెంత బండి ఏంటనేది అడుగుదాం. ఇప్పుడు ఐఫోన్ రేట్లు ఎంత అడుగుదాం అండి. మనం ఫస్ట్ ఇది ఐఫోన్ అవుతుందిలే, నాకు తెలిసి 3 గంటలు చూపిస్తుంది. ఇంకా రేపు ఇక్కడ పెట్టేసి రేపు పొద్దున్నే వచ్చి తీసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అండి, ఆరెంజ్ బ్లూ కలర్ వచ్చేసి నార్మల్ కలర్స్, రెగ్యులర్గా జనాలు కొనుక్కునేవి. భయ్యా कितना है 17 Pro Max? 17 Pro Max 256 GB बोलो, 512 बोलो, 1 TB बोलो అండ్ 2 TB भी बोलो. అంటే మీరు అన్ని వేరియంట్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో 256, 512, 1 TB, 2 TB వేరియంట్ రేట్లు అయితే అన్ని చెప్పమంటున్నాను. It's all different prices, bro. Every day price will be changed. Okay. And you took already 1 TB. Why price will be changed every day? Every day means it's kind of there is a market everyone like ఇవాళ ఒక రేట్ ఉందంటే రేపు ఇంకొక రేట్ ఉంటుందంట. కాబట్టి వీళ్ళు రేట్ అయితే చెప్పట్లా, బట్ ఇవాళ ఉన్న రేటు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన రూపాయి చూసుకున్నా కానీ డాలర్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు 88, 89 ఉంది, ఇవాళ చూసుకుంటే 90 పైన వెళ్ళిపోయింది. సో అలా ఏంటంటే రూపాయి వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు దిరం చూసుకున్నా కానీ దిరం వాల్యూ పెరుగుతుంది, మన రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ దుబాయ్లో కరెన్సీని దిరం అంటారు. కాబట్టి రేట్లు అయితే రోజుకు ఒక రేట్ ఉంటుందండి. మొన్నటి వరకు 25 ఉంది, ఇప్పుడు ఇవాళ 26 దిరంలు ఉంది. కాబట్టి వీళ్ళు దిరంల లెక్కన క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నారు రేట్లు ఎక్కువ అట్లాగా. ఇప్పుడు వీటిల్లో వచ్చేసి 3 రకాలు ఉంటాయండి. ఒకటి అమెరికా వేరియంట్, 2 జపాన్ది, 3వది వచ్చేసి హాంకాంగ్ వేరియంట్. ఈ హాంకాంగ్ వేరియంట్లో ఏంటంటే సిమ్ కార్డ్ వేసుకోవచ్చు,
మిగతా 2 వాటిలో ఏంటంటే సిమ్ కార్డులు ఉండవండి. జస్ట్ ఈ సిమ్మే ఉంటుంది చుట్టూతా, మనకి ఎక్కడ సిమ్ కార్డ్ వేసుకోవడానికి ట్రై అయితే ఉండదు. మనం సిమ్ కార్డ్ వేసుకునేది తీసుకున్నాం, ఎందుకంటే ఎన్నో దేశాలు తిరుగుతాం, ఆఫ్రికా ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఈ సిమ్ అనేది ఉండదు అవైలబుల్గా. మన ఇండియాలో ఉందండి, అట్లా ఆఫ్రికా దేశాలు వేరే వేరే దేశాలు వెళ్ళినప్పుడు డెవలప్ కాని దేశాలు సిమ్ కార్డే ఉంటుంది. కాబట్టి నేను హాంకాంగ్ వేరియంటే తీసుకున్నాను ట్రావెలర్గా. మీకు ఇండియాలో ఉండేటట్టయితే మీకు ఈ సిమ్ అయినా సరిపోద్ది, మేము ఇండియాలోనే ఉంటాము. లేదు కొన్ని డెవలప్ అయిన యూరోప్ కంట్రీస్, అమెరికా ఇట్లాగా ఈ దుబాయ్ ఇట్లా దేశాలు వస్తామన్నా కానీ ఈ సిమ్మే సరిపోయిద్ది. మేము ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్తాము అనుకున్నప్పుడు మాత్రం సిమ్ కార్డ్ లేని చోట ఇది తీసుకోవచ్చు, హాంకాంగ్ వేరియంట్. నేనైతే హాంకాంగ్ వేరియంటే తీసుకున్నాను. మీ అందరూ చాలామంది ఐఫోన్లో ఒక సిమ్ కార్డ్ వేసుకోవచ్చు అనుకుంటారు కదా. అవును, ఒక సిమ్ కార్డే ఇండియాలో కొనుక్కునేదానికి. బట్ ఈ హాంకాంగ్ వేరియంట్లో ఏంటంటే 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. లేదు నాకు సిమ్ కార్డ్ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే దీంట్లో కూడా ఈ సిమ్ ఆప్షన్ ఉంటుంది, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మనం తీసుకుంది హాంకాంగ్ వేరియంట్. బ్రో దిస్ వన్ ఐఫోన్ 17 Pro Max 256 GB ఎంత? 256 GB జపాన్ వేరియంట్ 4575 క్యాలిక్యులేటర్. జపాన్ వేరియంట్ అదే అండి, ఈ సిమ్ కార్డు ఉండేదన్నమాట. క్యాలిక్యులేషన్ విల్ బి గోయింగ్ 25. వీ కెన్ డూ లైక్ 1,14,375. ఓకే ఓకే, 1,14,000. జపాన్ వేరియంట్ 1,14,000 పడుతుందండి ఈ సిమ్ కార్డు ఉండే. సిమ్ కార్డు లేనిది 256 GB. సమ్ టైమ్స్ ద కలర్ విల్ బి 10-20 dirham different because of some shortage. ఓకే, ఇప్పుడు ఒకవేళ బ్లూ గానీ సిల్వర్ గానీ తీసుకుంటే 20 dirham, 30 dirham, 50 dirham. ఓకే, డిఫరెంట్ ప్రైసెస్. ఎక్స్ట్రా ఒక 30, 40, 50 అంటే 10 dirhamలు అంటే మనకి 250 రూపాయలు అండి. అలా మనకి 100 dirhamలు అంటే 2,500. యా, పెరిగే కొద్దీ మనకి ప్రైస్ మారుతూ ఉండిద్ది అంట. సేమ్ వేరియంట్ HK అరౌండ్ 4,800 dirhams. ఇంటూ 25 ఇట్స్ అరౌండ్ 1,20,000. ఓకే, ఇదైతే 1,20,000 పడుతుందండి హాంకాంగ్ వేరియంట్ మనం 256 తీసుకుంది. GB. అంటే 6,000 రూపాయలు తేడా ఉంది దానికి దీనికి. అది 6,000 డిఫరెంట్ హై. 6,000 इसमें ఓకే ఓకే. అవి హాంకాంగ్ వేరియంట్ బోలో. Hong Kong only. You take Hong Kong, that's 512 GB. 512 GB. 512 GB around you will get 5,800 ఇంటూ 25. into 25. Atro 1,45,000. ఓకే, 512 GB అయితే 1,45,000 రూపాయలు అండి. Okay. Then after coming 1 TB. 1 TB around coming 6,650 dirhams. HK variant. ఇంటూ 25. ఓకే, 1,66,250 రూపాయలు పడుతుంది. Yes. అంటే ఇది 1 TB వేరియంట్ మనం తీసుకుంది 1,66,250 రూపాయలు మనం తీసుకుంది. This color in 1 TB 6,900. 6,900. ఓకే, because సిల్వర్ రేట్ ఎక్కువ. ఎక్కువ. టాప్ 6,900 ఇంటూ 25. ఓహో, ఇదైతే 1,72,500. దాదాపుగా 10,000, 10,000. కలర్ ఓన్లీ డిఫరెంట్. చాలా డిఫరెన్స్ ఉందండి సిల్వర్ అయితే కనుక. బట్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఆరెంజ్ కలరే అండి, ఎందుకంటే యూనిక్ కలర్. ఇప్పుడు దాకా ఐఫోన్లో ఈ కలర్ అనేది రిలీజ్ అవ్వాల. ఈ సిల్వర్ కలర్ మనం మ్యాక్లో కూడా చూసాం, అందుకే అందరు ఇదే తీసుకుంటున్నారు, మనం కూడా అదే తీసుకున్నాం ఆరెంజ్. అది ఐ లైక్ ఆరెంజ్ బ్రో. సిల్వర్ బ్లూ, యు లైక్ బ్లూ? బ్లూ, but it's a common one. It's a standard one. It's a young. Now 2 TB, tell me bro, how much? 2 TB ఎత్రకు వేరు ఇంటూ 25. ఓహో, 1,92,500 అండి. అదే మనకి 1 TBకి దీనికి ఎంత తేడా ఉందో చూద్దాం. ఇంటూ 1,66,000 ఉంది. అది నాట్ లైక్ దట్. మైనస్ 1,7700 ఇంటూ 25. ఓహో, 26,500 తేడా ఉందండి. 26,500 పెడితే 2 TB వస్తుంది, మనకి 1 TB సరిపోద్ది. Variant only. Japan variant little bit cheaper. Japan variant approximately 10,000, like 6,000. 10,000, 9,000 different will be coming. If you want to tell, I will tell also, no problem. So reselling, which one is more reselling? Easy sell Apple product, easy sell anything, no problem. No, for compared to Hong Kong. ఓకే, హాంకాంగ్ వేరియంట్ అయితే ఈజీగా రీసేల్ కూడా ఉంటుంది మనం అమ్ముకోవాలంటే, ఎందుకంటే సిమ్ కార్డు ఉండదంటే అందరు తీసేసుకుంటారు కదా. అంటే నో 17 series no coming SIM card, 18 series HK also not coming. HK also not coming. You have to try on this time Japan eSIM cards. Okay. Yeah, next time no coming eSIM cards. Physical SIM card slot is not available. Maybe. It's all coming. eSIM card. ఓకే, ఇప్పుడు 17 సిరీస్లో ఇదే అంటండి లాస్ట్. నెక్స్ట్ టైం వచ్చే సిమ్ కార్డులతోనే రావంట, మొత్తం ఈ సిమ్లే అంట. Yes, almost I tried. I know, and there is a much cheaper in Japan. USA stock will be. Don't buy. I personally not preferring for you, your subscribers, because there is some SIM locks, country lock, USA stock.
because I have already my ఓన్లీ జపానీస్ స్టాక్ ఈస్ గుడ్. Japanese stock good because of there is no lock, Okay. country lock. ఓకే. Yeah. ఒకవేళ మీరు ఇది యూఎస్ నుంచి కొనే పని అయితే కనుక కొనొద్దు అంటున్నారు, జపాన్ వేరియంట్లు కొనుక్కోమంటున్నారు. యూఎస్లో సిమ్ కార్డ్ లాక్ అని ఉంటాయి ఏంటండి, అది తీసుకొచ్చి మళ్ళీ అదంతా అన్లాక్ చేయించడానికి సపరేట్ మనీ 20,000 20,000, 15,000 different you have to pay. Japan, Hong Kong. అదే జపాన్ హాంకాంగ్ అయితే ఏం అవసరం అన్లాక్లు. And in this market mostly selling like you already show that the serial number, everything you check and buy. ఓకే. Everywhere is active, non-activate, it is selling. If you're getting much cheaper, you check once. ఓకే, మొత్తం చెక్ చేసుకునే తీసుకోండి అంటున్నారు. ఇంకా ఐఫోన్ రేట్ అయితే ఇదండి మనం తీసుకున్నది. Yeah. సో అది ఇంకా ఐఫోన్ 17 Pro Max అయితే. బ్రో ఇఫ్ ఐ వాంట్ టు బై 17, హౌ మచ్? 17 Pro. 17 Pro 256 Hong Kong. ఇఫ్ ఐ వాంట్ టు బై 17 Pro, హౌ మచ్? Hong Kong. హాంకాంగ్ వేరియంట్ HK variant they will be coming 4,850. 256 GB. ఇంటూ 25. ఓకే, 17 Pro అయితే కనుక 1,21,250 ఉందండి. 17 Pro 250 512, హౌ మచ్? 512 Hong Kong 5,100. ఇంటూ 25. Yeah. ఓకే, 512 అయితే 1,27,500. అంటే పెద్ద తేడా లేదు, ఒక 5-6 వేలు తేడా పెట్టుకుంటే మనకి 512 వస్తుంది. 512 తీసుకోవచ్చు. 1 TB, హౌ మచ్? 1 TB around HK stock. HK స్టాక్, ఎవ్రీథింగ్ HK స్టాక్ బికాజ్ అదే రీసేల్ ఉండిద్దిగా. HK stock 1 TB you will get around 5,950. ఇంటూ 25. ఓకే, 1,48,750 రూపాయలు అండి. 17 Pro అది 1 TB వేరియంట్ అయితే. 17 Proలో 2 TB లేదండి వేరియంట్, ఓన్లీ 1 TB వరకే. Yep. ప్రో మ్యాక్స్ వాటికే ఈసారి 2 TB ఇచ్చాడు ఆప్షన్. ఇంకా డ్రోన్ల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 2 లేటెస్ట్ డ్రోన్లు అండి. ఒకటి DJI Mini 5 Pro, రెండోది DJI Neo 2. ఇదేంటంటే ట్రావెలర్స్. ఇదేంటంటే చిన్నది, తక్కువ వెయిట్ ఉంటుంది, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. కానీ ఎయిర్పోర్ట్లో కూడా చాలా వాటికి ఎలో ఉంటుంది. 250 గ్రాముల కన్నా పైన ఉంటే ఎలో చేయరండి, 250 గ్రాముల కన్నా లోపల ఉంటే ఎలో చేస్తారు. ఇది అంతా 150 గ్రామ్స్, రైట్? 135 gram. 135 గ్రాములు అంట, ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ తీసేసుకొని మనం ఇది క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకొని, ఇది చెక్-ఇన్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళినా. క్యాబిన్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తానంటే ఆపేస్తారు కొన్నిసార్లు, గుర్తుపెట్టుకోండి. ఇది చెక్-ఇన్ లగేజ్, ఇది క్యాబిన్ బ్యాగ్, అంతే. First put back side. సెట్. సో ఇప్పుడు ఇది దీంతో వచ్చేసి మనం 2 బ్యాటరీలు వచ్చేది తీసుకున్నామండి కాంబో. ఇప్పుడు ఈ డ్రోను దీంతో పాటు 2 బ్యాటరీలు, దీనికి ఒక బ్యాటరీ, మొత్తం 3 బ్యాటరీలు ఒక సెట్ ఛార్జింగ్ కేస్తో ఇస్తున్నారు. దీని రేట్ వచ్చేసి కిतना భయ్యా? 1,200 dirhams. There is some Flymore combo with control also, that 1,520 dirhams. దట్ వన్ కెన్ యూ షో మీ ద బాక్స్? Yeah, sure. ఇది వచ్చేసి 1,200 ఇంటూ 25 అంటే మనకి 30,000 పడిందండి. ఇది 30,000 రూపాయలు పడింది బ్యాటరీలతో కలిపి. ఇది దీంట్లో కేబుల్ ఒకటి ఇస్తారు, ఛార్జింగ్ కేబుల్ కామన్. అది లేదు, మనకి రిమోట్ కూడా కావాలి, ఇంకా మనకి బ్యాక్ సైడ్ యాంటీనా ఒకటి సేమ్ దీనికి వచ్చినట్టు బ్యాటరీలు కావాలంటే కనుక హౌ మచ్? 1,520. 25. 38,000 పడుతుందండి. అంటే ఒక 8,000. ఇఫ్ ఐ స్పెండ్ 8,000 ఎక్స్ట్రా ఐ గెట్ దిస్ RC NT3 it's calling, not RC. ఓకే, N3 and that RC transmitter also. ఇది ఒకటి RC N3 ఒకటి, ఇది ఒకటి వస్తుంది. బట్ నాకు ఇప్పుడు ఇది తీసుకోలేదు, ఎందుకంటే నేను చెప్పే కదా మీకు, నాకు దీంట్లో వచ్చే మాన్యువల్ RC కన్నా కూడా ఇది డిస్ప్లే ఉన్న RC ఇష్టం. ఇది దగ్గర లేదు కాంబో, కాబట్టి ఇది నేను సపరేట్గా తీసుకుంటా తర్వాత. ఓకే, ఇప్పుడు మనమైతే తీసుకున్నామండి అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి DJI Action 6 Pro కెమెరా. ఇంకా ఇది ఉంది కదా, లేటెస్ట్ మోడల్ కెమెరా అండి. ఇది కూడా మనం అడ్వెంచర్ కాంబో అని తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఇది కెమెరా ఒకటి, ఈ రాడ్డు, మనకి బ్యాటరీ ప్యాక్, అంటే ఇది accessory. 3 బ్యాటరీలు దీంట్లో. దిస్ ఇన్సైడ్ ఆల్రెడీ బ్యాటరీ? No, total 3 battery. Total 3 batteries. Yeah. Already 50 GB included in this. 50 GB. No need memory card. ఓకే, దీంట్లో మెమరీ కార్డ్ కూడా ఉంటుందంట. సో ఇంక ఇది ఈ కర్ర ఒకటి, ఇదేంటంటే సాగేది అనమాట, అంటే ఇదేంటంటే లాంగ్ వస్తుంది, బాగుంటుంది. అండ్ బ్యాటరీ ప్యాక్
దీని మీద సపరేట్గా కుదిరితే నేను వాడిన తర్వాత రివ్యూ చేస్తానండి. ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను ఏం కొన్నాను. హౌ మచ్ బ్రో అడ్వెంచర్ కాంబో? This is a adventure combo. Now we are selling 1,775 dirhams. 225. Yes. ఓకే, 44,425 రూపాయలు అయితే పడుతుందండి ఇది. Okay. అది మొత్తం మనకి ఈ బ్యాటరీ ఇవన్నీ ఇస్తున్నారు. అది ఇది వచ్చేసి గింబలు చెప్పా కదా మన మొబైల్కి వాడుకోవచ్చు అని చెప్పి. దీంట్లో ఏంటంటే మెయిన్ ఈ సెన్సారు, అలాగే ఇది లేటెస్ట్ కాబట్టి ఈ దీంట్లో ప్రో ఒకటి నాన్ ప్రో ఒకటి ఐఫోన్ లాగే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇట్లా లాగొచ్చు, సెల్ఫీ స్టిక్లా వస్తుంది. అదొకటని దీంట్లో ఇట్లా లాగేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ట్రైపాడ్ అనమాట. చాలా బాగుంటుందండి ఇది, చాలా బాగా ఉపయోగపడుతుంది క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో. ఇది ఎంత అడుగుదాం? హౌ మచ్ బ్రో దిస్ ప్రైస్? This is 490 dirhams. 490, 490 ఇంటూ 25. ఓకే, 12,250 రూపాయలు అయితే పడుతుందండి ఇదైతే. ఇంకా ఇన్స్టా 360 అండి. ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను, మొత్తానికి కొనేసాను ఇవాళ. ఇన్స్టా 360లో చాలా మోడల్ ఉన్నాయి. లేటెస్ట్ ఇది X5 అనమాట. ఇంతకుముందు X4. X5 తీసుకోమంటాను, ఎందుకంటే X4కి X5కి తేడా ఏంటంటే మనం రీప్లేసబుల్ లెన్సెస్. మెయిన్ ఈ కెమెరా మొత్తానికి లెన్స్ ఒకవేళ పగిలింది అనుకోండి మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో X5లో అయితే, X4లో అనుకో రీప్లేస్ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి X5 తీసుకున్నాం. దీంట్లో 2 కలర్లు ఉంటాయి, బ్లాక్ ఒకటి వైట్ ఒకటి. క్రియేటర్లు ఏంటంటే బ్లాకే తీసుకోమంట, వైట్ మాపుకి ఆగదు. అమ్మాయిలు అయితే వైట్ తీసుకోవచ్చు. అదే తెలుగు అర్థమవుతుంది. సో హౌ మచ్ బ్రో దిస్ ప్రైస్? This is a standard version like a 1,600. There is a essential pack also. Now I am taking standard version. Standard version and with a mic also. Standard version 1,600. 1,600 into 25. ఓకే, 40,000 పడుతుందండి ఇది స్టాండర్డ్ వర్షను. విత్ కాంబో? With combo 2,100. 2,100 ఇంటూ 25. Yes. కాంబో అయితే 52,500 పడుతుంది. వీళ్ళ దగ్గర ఇప్పుడు కాంబో లేదు, లిమిటెడ్ స్టాక్, అందుకని ఇదే తీసేసుకున్నాం. చాలు మనకి ఇది. అప్పుడప్పుడే రేర్గా వాడుతూ ఉంటాం కొన్ని షార్ట్ల కోసం. ఇంక దీంతో పాటు ఈ కర్ర విడిగా ఏది, ఇది ఇన్స్టా 360 ఇన్విజిబుల్ స్టిక్ అనమాట. దిస్ వన్ హౌ మచ్ బ్రో? This one only 90 dirhams. 90 into 25. No much different in Indian market and here because only 100 dirham product. ఓకే, 2,250 రూపాయలు పడుతుంది ఇన్విజిబుల్ స్టిక్. ఇది బాగుంటుంది, ఇది కూడా మనకి సాగిద్ది. Yes. ఓకే, Because of పౌచ్ చాలా ఇంపార్టెంట్. Yeah. అది ఇన్స్టా 360 కూడా అయిపోయింది. దీన్ని మేము కూడా అన్నిటి మీద రివ్యూలు చేయాలి ఇండియా వెళ్ళి కూర్చొని, నాకు ఇదే పని అనుకుంటా ఇంకా. అలాగే మనకి ఈ లెన్స్కి ప్రొటెక్టర్ కూడా ఇచ్చాడనమాట. దిస్ వన్ హౌ మచ్ బ్రో? 190 dirhams. ఓకే, 190. దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. Standard also available. ఓకే, That 130 dirhams. ఓకే. స్క్రీన్ కార్డులు బాగా రేట్ ఎక్కువ. అబ్బో, 4,750 రూపాయలు ఈ లెన్సులు. ఇది తీసేసుకున్నాను, ఇది కూడా ఇన్స్టాల్ చేసి ఇచ్చేసాడు మనోడే. Yes. బాగుంది. And this మనకు ఇన్స్టా 360 బాక్స్లోని కవర్ కూడా ఇచ్చేసారు. నైస్. ఇంకా నెక్స్ట్ మనం మైకుల గురించి మాట్లాడుకుంటే మనం 2 మైకులు తీసుకున్నాం. ఇది వచ్చేసి మనం ఏంటంటే ఈ ఇన్స్టా 360తోనే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఇది లేదు నేను మొబైల్కి వాడుకోవాలంటే పక్కన పిన్ ఉంది కదా, కనెక్ట్ చేసుకునే తట్టు కూడా ఇచ్చారు, అందుకని ఇది కూడా తీసేసుకున్నాం. ఇదే తీసుకున్నాం మనం. దీంట్లో ఇదిగోండి మైకు, సి టైపు, ఇది పిన్ ఇచ్చారనమాట. బాగుంది. హౌ మచ్ బ్రో దిస్ వన్? హౌ మచ్? 300 dirhams. And 38? 300 dirhams. No. 300 dirhams. 300. 300 into 25. Yes. ఓకే, 7,500 రూపాయలు పడుతుంది ఇదైతే. లేదు మనకి ఒక్కటి ఇన్స్టా 360 ఒక్కదానికే వాడుకోవాలి, పేర్ అవ్వాలనుకుంటే ఇది. దిస్ వన్ హౌ మచ్? This one 230 dirhams. 230 into 25. Yeah. ఇదైతే 5,750 పడుతుంది. నన్ను అడిగితే ఇదే తీసుకోమంటాను. రెండింటికి వాడుకోవచ్చు, దేనికి కావాలంటే దానికి. దిస్ వన్ ఆన్ ఇట్. సో ఇది కూడా తీసేసుకున్నాము. దీనికైతే కేస్ కూడా ఇచ్చాడు లోపల. Nice case. యా, నైస్ కేస్. ఈ మొత్తం ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి ఇన్స్టా 360 ఓడి. You can check in Insta 360 వెబ్సైట్ also. ఇంకా నెక్స్ట్ ఇది DJI Mic 3 అండి. అంటే మనకి ఆడియో అనేది
మంచి దీంతో చెప్పాలంటే మూవీస్ ఆల్సో రికార్డ్. Movies also record. No, some serials, dramas also record. Yeah, you can record in mostly editing time. Minute sound. సూపర్, It, చాలా బాగుందండి మైక్. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, ఇప్పుడు కొన్నాం ఫైనల్గా. ఇట్లా పెట్టేసుకోవచ్చుగా సెట్. whole set. దిస్ వన్ హౌ మచ్ బ్రో? మైక్ 3? Mic 3 1100. 1100 dirhams. ఓకే, దిస్ ఈస్ ఎక్స్పెన్సివ్ మైక్ Yeah. ఇన్ యువర్ స్టోర్. 11,000. Not this one. We have Lark Max. దిస్ వన్ హౌ మచ్? This one 1100. 27,500 అయితే పడుతుందండి ఈ మైక్. బట్ క్వాలిటీ అయితే ఉంటుంది, ఇది చాలా బాగుంది. చాలా బాగుంటుంది. బహుత్ బాగా వచ్చాయా? కొనేసాం. తక్కువ రేటు ఏం కావాలా తీసుకో. తెలుగు నేర్చుకుంటున్నారు. చూడండి. ఇంకా హెడ్ ఫోన్స్ సోనీ 1000 XM6. దీనికి వచ్చేసి దీంట్లో బ్లాక్ ఒకటి, వైట్ కలర్ కూడా ఉంది. బట్ బ్లాకే తీసుకున్నాం, మురికి మొత్తం మనకి బాగుంటుందని. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. ఇదేంటంటే మనకి జిమ్ముల్లో కానివ్వండి, వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, సినిమాలు గట్రా చూడటానికి కానివ్వండి, ఇళ్ళల్లో చాలా బాగుంటుంది. 30 గంటల ఛార్జింగ్ వస్తుంది. దీన్ని మేము కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిద్దాం వాడి. షారూక్ ఖాన్ అసలు నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోయినట్టుంది ఆన్ చేయకపోయినా కానీ. తగ్గలేదు. చాలా బాగుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుందండి. మొత్తం ఒకసారి కొనేస్తున్నాం, ఇంకా నాకు తెలిసి మళ్ళీ కొనే పని ఉండదు ఇంకా. ఓకే, సూపర్ బ్రో. ఇంకా సెట్ అండి. దిస్ వన్ హౌ మచ్ బ్రో ప్రైస్? 1200 dirhams coming. 1200 into 25. 30,000. 30,000 పడుతుంది. ఇండియాలో 40,000 ఉంది. You send me one picture in Dubai Mall. How much they are selling? 1,600 dirham approximately, I think. 1,600 into 25. 10,000 different from here. ఇక్కడ ఒక మాల్కి వెళ్ళానండి, మీకు స్క్రీన్ పైన పిక్చర్ ఇస్తున్నా చూడండి. అది దాదాపుగా ఒక 40,000 ఉంది. అంటే ఇండియాలో ఉన్న రేటే ఉంది, ఇక్కడికి వస్తే కనుక తక్కువ రేట్కి వచ్చింది. ఓకే, ఇవన్నీ ఏం చెక్ చేయట్లే ఇక్కడ బ్రో. దిస్ ఆల్ ఐటమ్స్ కమ్స్ విత్ వారంటీ? all comes with warranty 1 year. 1 year Direct from ఓకే, company. డైరెక్ట్ ఫ్రమ్ కంపెనీ. Yeah. కాకపోతే ఏంటంటే అండి, ఒక ఐఫోన్ మాత్రం మనకి ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. అంటే Only. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వారంటీ ఉంటుంది. మన ఇండియాలో అయినా అంతే. ఇప్పుడు నేను ఇవన్నీ దుబాయ్లో కొన్నా కదా, ఐఫోన్ తీసేసి మిగతా వస్తువులన్నీ దుబాయ్లో కొన్నా కదా, డీజే ఏమైనా కానీ ఇట్లన్నింటికి వారంటీ ఇక్కడే ఉంటుంది. ఒక దుబాయ్ అని కాదండి, నేను థాయిలాండ్, వియత్నాం ఎక్కడికి వెళ్ళి కొన్నా కానీ అక్కడే ఉంటుంది లోకల్ వారంటీ. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడే లోకల్ వారంటీ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి వారంటీ విషయం అనేది మర్చిపోండి. దుబాయ్ వస్తేనే క్లెయిమ్ అయ్యింది. ఐఫోన్ వాటికు ఇండియాలో కూడా క్లెయిమ్ అయిపోయింది వన్స్ యాక్టివేట్ అయిన కాడ నుంచి. ఐఫోన్కి మనకి బిల్లు కూడా ఏమో అవసరంలా. మనం వారంటీకి వెళ్తే మనల్ని బిల్లు అడగరు. ఎప్పుడు యాక్టివేట్ అయింది అప్పుడు టైం నుంచి వారంటీ స్టార్ట్. జస్ట్ వాళ్ళ IMEI నెంబర్ చెక్ చేసుకొని ఇస్తారనమాట. సో అది ఇంక ఇవన్నీ కూడా నేను పెట్టుకోవడానికి ఒక సూట్ కేసు కొన్నాను. పూరా బంద్ కర్ రా. ఈ సూట్ కేసు వచ్చేసి మనకి ఒక 700 రూపాయలు పడిందండి. దీంట్లో మొత్తం పెట్టేసుకోవడం. ఇది కూడా మొత్తం ఇంకా ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనోడు నాకు రేట్ ఎంత పడిందో చెప్తానండి. ఇప్పుడు మొత్తం బిల్ వచ్చేసండి నాది. నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న వాడుతున్న పాత ఐఫోన్ వచ్చేసి వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. దానికి కానీ నాకు ఎంత ఇచ్చారంటే, ఇది iPhone 15 Pro Max 1 TB వేరియంట్ 2,700 దిరమ్లు ఇచ్చారు. అంటే కండిషన్ బట్టి మొత్తం గీతలేం లేవు దీనిపైన, మొత్తం బాగుంది, మంచి కండిషన్లో చెక్ చేసుకొని నాకు ఆ రేట్ అయితే ఇచ్చారు. 2,700 ఇంటూ 25 అంటే 67,500 అయితే ఇచ్చారండి ఎక్స్చేంజ్ రేటు. మంచి ఎక్స్చేంజ్ ప్రైజే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇదే నేను ఇండియాలో అమ్ముకుంటే 1 TB కదా, నాకు 80 నుంచి 85,000 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 1 TB కదా, డిమాండ్ అయితే ఉంటుంది. సో ఇంకా నా దగ్గర డబ్బులు కొంచెం అంటే మరీ ఎక్కువైపోయినాయి అంటే నాకు ఖర్చులు కూడా ఉండవు కదండి, ఉండాలి కదా, అందుకని చెప్పి ఇంకా ఇక్కడే ఎక్స్చేంజ్కి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నాకు మొత్తం ఇప్పుడు మీరు చూసిన గ్యాడ్జెట్లు, ఐఫోన్ మొత్తం ఏదైనా కానీ 3,00,000 Where is the paper, bro? 3,10,000, right? 3,10,000 అయితే బిల్లు పడిందండి. సో ఆయన మొత్తం ఇప్పుడు 3,10,000 బిల్ అయింది కదా, నా దగ్గర వచ్చేసి 2,80,000 మాత్రమే తీసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికి మర్చిపోలేను. 30,000 రూపాయలు అయితే డిస్కౌంట్ ఇచ్చారు నాకు. 2,00,000
80,000 తీసుకున్నారనమాట. సో చాలా పెద్ద సహాయం అని చెప్పుకోవచ్చు. బ్రో మే నో వై యు ఆర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ డిస్కౌంట్ 30,000 ఎందుకు ఇచ్చారు? 30,000 రూపాయలు డిస్కౌంట్ చాలా పెద్ద అమౌంట్ కదండి. అది అందుకు. Because you are a traveler and YouTuber, the video will be see everyone. Reach out to my shop and me also. బిజినెస్. Yeah. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Yeah. Everyone. Maybe- No, not for you. Everyone, I give you best deals and everything. No problem. My knowledge is my weapon. సో ఓకే బ్రో, లిజన్ వన్ థింగ్. సో ఆయన ఏమంటున్నారంటే మీరు యూట్యూబరు, అలాగే ఇప్పుడు మీరు చేసే వీడియో ద్వారా మా షాప్కి ఎంతోమంది వస్తారు. సో అది ఒక రీజన్ అని చెప్తున్నారు. సో ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ బ్రో. సో అవర్ తెలుగు పీపుల్, ఎస్పెషలీ ఆంధ్ర తెలంగాణ పీపుల్ నీడ్ రెస్పెక్ట్. Yes, 100%. ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ దే వోంట్ లీవ్ యూ. మీరు కనుక మంచి మర్యాద, మంచి మాట తీరుతో మంచిగా మాట్లాడితే వాళ్ళైతే మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, మీ దగ్గరికి వస్తారు. సో యూ కీప్ దట్ బ్రో. యూ టాకింగ్ వెల్ అండ్ ఇఫ్ యూ టాకింగ్ వెల్, ఇఫ్ యూ గివింగ్ గుడ్ ప్రైజ్ ఆల్సో, మీరు మంచిగా మాట్లాడి మీరు మంచి ప్రైజ్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. సో అయినప్పటికీ మీరు మంచి ప్రైజ్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, ఇక్కడున్న స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, ఒక 4-5 షాపులు తిరగండి, మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. చెప్పండి వచ్చి, నాకు బయట ఎంత చెప్పారు, మీరు ఎంతకి ఇస్తారని చెప్పండి బ్రదర్కి. Yeah. మంచి ప్రైజ్ ఇస్తే తీసుకోండి. చెప్పింది గుర్తుంది కదా మీకు. ఈ ఐఫోన్లో ఏంటంటే మనం ఆ బాక్సు, ఈ బాక్స్ వెనకమాల సీరియల్ నెంబర్ మొత్తం మీకు చూపించాను, అది మీరు చెక్ చేసుకొని నాన్ యాక్టివేటెడ్ అయితేనే తీసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం కొట్టంగానే యాక్టివేటెడ్ అని రావాలి. ఓకేనా? అవన్నీ చూసుకొని తీసుకోండి, అంతే. Finally, you check after that. You come here. You're getting somewhere else in my side cheaper than any shop. I can tell you what's the product, which product they are giving, or activated, non-activated, which percentage Japan, Hong Kong, which one they are giving. I can teach you. Okay, super. And what time your shop opening time? 10:30 to like 12 o'clock midnight. ఓకే, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 12 వరకు ఉంటుంది. And Friday like 2:30 to 12 o'clock. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీ టైమ్ టు విజిట్ కస్టమర్? అంటే ఏ టైంలో వస్తే కస్టమర్ల రష్ ఎక్కువ లేకుండా ఉంటుంది? All time customer. అంతే చెప్తారులే మీరు. And also when you making the video on that time also customers been coming and asking prices. If they are okay with that prices, they will purchase. If not okay, rounding. That's it. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా సపోర్ట్ ఇచ్చారు. 30,000 అంటే సాదా సీదా విషయం కాదండి, చాలా ఎక్కువ. ఈ టైంలో నేను ఇండియా వెళ్ళి మళ్ళీ నాకు ఈ కాల్ చూపించుకోవాలి, లెగ్ బాగాలేదు కదా. సో కొంచెం హెల్ప్ అవుతుంది నాకు ఈ టైంలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎప్పటికీ మర్చిపోలేను. Thank you for your side support also, and you're coming back. And my shop also, you can tell like everything for the details already show to in your video. Simple bro. Yeah. So how you treat me, how you give respect. Yeah. Same if my people, Telugu people come, you can give the same respect to them. Sure. They won't leave you. They come again to your shop. Yeah. మీరు మర్యాదగా మాట్లాడతా, నాతో ఎలా ఉన్నారో అలాగే ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికే వస్తారు, ఎక్కడికి వెళ్ళరు. అంతే. You give me good price also. 100%. So that one. Thank you so much bro. Thank you. And this is my card. Like you can show to my వ్యాపారస్తుడు కదా, my అలాగే number. ఉండాలండి. Hanif Abubakar, my Instagram ID. ఓకే బ్రో. Ask anything anytime. I'll be here. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నానండి. ఈయన ఏంటంటే నాకు ఇక్కడ షాప్లో ఏం పెడతారులే, మీతో పాటే తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఇది ఐఫోన్ ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా, ఇంకా 2 గంటలు చూపిస్తుంది. నమ్మాడు కాబట్టి తీసుకెళ్ళిపో అంటున్నాడు. మామూలుగా ఇది చాలా రేట్ ఎక్కువ కదా, ఇంకా ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఇచ్చేసాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఐ విల్ గివ్ యూ టుమారో. వాట్ టైమ్ ఓపెన్ షాప్? 10:30. 10:30. ఓకే, 10:30. I have to come here. Already 2:30. అంటే ఇంకేముంది, 4 ఇంకా 5-6 hours టుమారో ఆల్రెడీ. Everything I have to do. ఓకే బ్రో, Okay. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, బాయ్. Bye. పాపం ఇప్పుడు దాకిల్లంతా. సరే మరి వీడియో నచ్చితే, అమ్మో ఇంత లెంత్ వస్తుందని అనుకోలేదండి బాబు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కదా, కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వచ్చింది, పర్లా. థ్యాంక్ యూ గైస్. షాప్ క్లోజ్, మొత్తం క్లోజ్, ఎవరు లేరు బయట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే Security also waiting. సెక్యూరిటీ వెయిటింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. Bye.